హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏంజల్ టాక్స్. ఈరోజు నేను చేయబోయేది కషాయం ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ వీడియోలో చాలా మంది ఇంట్లో కోల్డ్ కాఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి మెడిసిన్స్ వాడకుండా పారాసిటమాల్ టాబ్లెట్స్ కోల్డ్ యాక్సెప్టేషన్స్ అలా ఏం వాడకుండా ఈ కషాయం వాడితే తొందరగా రిలీఫ్ అవుతుంది, కోల్డ్ కాఫ్ తగ్గుతుంది. కాబట్టి దానికి కావాలి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను నేను. వాటర్ 1 గ్లాస్, పట్ట, తులసి, బెల్లం, జింజర్ బాగా దంచి పెట్టుకున్నాను, మిరియాలు, లవంగం, ధనియాలు. ఇప్పుడు కొన్ని మిరియాలు, పట్ట, లవంగం 2, ధనియాలు కొన్ని వేసుకొని దీన్ని పౌడర్ చేసుకుంటామన్నమాట. ఇప్పుడు పిచ్చా పచ్చగా పౌడర్ నైస్గా చేసుకోకుండా ఊరిక ఇలా మిక్సీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. ఇప్పుడు హైలో పెట్టుకొని దీంట్లో ఇప్పుడు పౌడర్ చేసుకున్నాం కదా, ఫుల్గా పౌడర్ చేసుకోకూడదు. ఇప్పుడు దీంట్లో వేసి తులసి, బాగా దంచుకున్న అల్లం దీంట్లో వేసి ఇది బాగా ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోస్తుంది కాబట్టి ఇది 1 గ్లాస్ వచ్చే వరకు బాగా మరగబెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది బాగా మరిగింది కాబట్టి చూడండి మరిగింది. దీంట్లో కొంచెము బెల్లం వేసుకుంటాను. మామూలు బెల్లం అనే వేసుకోవచ్చు, తాటి బెల్లం అనే వేసుకోవచ్చు. ఇది ఇంకో 5 మినిట్స్ బాగా మరగాలి. ఇప్పుడు ఇది బాగా బెల్లం వేసాం కదా, బాగా మరిగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుంటాము గ్లాస్లో. రెడీ అయింది కాబట్టి అందరు ఇంట్లో ట్రై చేయండి. కోల్డ్ కాఫ్ తొందరగా 3 to 3 days లో